హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై. ఈ క్యాప్సికమ్ ఫ్రైని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ క్యాప్సికమ్ ఫ్రైని రైస్లోకి, అలానే రోటీలోకి, పుల్కాలోకి, దేనిలోకైనా సరే ఈ ఫ్రై అనేది ఇలా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాప్సికమ్ని తీసుకోండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ని ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోండి. ఇలా అన్ని క్యాప్సికమ్ని కూడా మరీ చిన్న ముక్కలు కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోండి. క్యాప్సికమ్ ఫ్రైకి మనకి ముక్కలు అనేవి మీడియం సైజులో ఉంటేనే మనకి ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అన్ని క్యాప్సికమ్ని కూడా ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని రెడీగా వీటిని పక్కన పెట్టండి. ఈ క్యాప్సికమ్ ఫ్రై అనేది ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 1/2 కప్ వరకు పల్లీలని వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి పల్లీలు అనేవి దోరగా వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇలా క్యాప్సికమ్ ఫ్రైలో పల్లీలు వేస్ట్ చేయడం వల్ల మనకి క్యాప్సికమ్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా దోరగా వచ్చాక వీటిని పూర్తిగా చల్లారించేసి మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తటి పొడిలా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. పల్లీలు అనేవి అక్కడక్కడ ఉండేట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీనిని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1 స్పూన్ పోపు దినుసులను కూడా వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ తాలింపు దినుసుల్ని దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఆనియన్స్ అనేది మనకి లైట్గా ఫ్రై అయితే ఈ ఫ్రైకి సరిపోతుందండి. ఆల్రెడీ క్యాప్సికమ్ ఫ్రై చేసేటప్పుడు ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి 2 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి కరివేపాకును కూడా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేవి ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. ఈ విధంగా మిక్సింగ్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఈ క్యాప్సికమ్ ముక్కల్ని బాగా మగ్గించండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ క్యాప్సికమ్ ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించండి. క్యాప్సికమ్ ముక్కలు అనేవి ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ క్యాప్సికమ్ ముక్కల్ని మరొక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి క్యాప్సికమ్ ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత చూడండి, ఒకటి ఇలా గరిటెతోటి నొక్కి చూస్తే క్యాప్సికమ్ ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా అయిపోయినప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ క్యాప్సికమ్ ఫ్రై అనేది రోటీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుందండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పల్లి పొడిని కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కూడా కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి.
ఈ క్యాప్సికమ్ ఫ్రైలో పల్లీలని ఇలా వేసుకోవడం వల్ల క్యాప్సికమ్ ఫ్రై తింటున్నప్పుడు మధ్య మధ్యలో మనకి పల్లీలు తగులుతుంటుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి మనకి కారం అనేది పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ క్యాప్సికమ్ ఫ్రైని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా పుల్కాలోకైనా దేంట్లోకైనా సరే ఈ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.